సాంకేతిక ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తూ అల్బేనియా ప్రభుత్వం నియమించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మంత్రి డిఎల్లా గురించి ఆ దేశ ప్రధానమంత్రి ఎడి రామ తాజాగా ఓ వింత ప్రకటన చేశారు. ఈ ఏఐ మంత్రి గర్భవతి అయిందని, త్వరలో ఆమె 83 మంది పిల్లలకు జన్మనివ్వబోతుందని ఆయన తెలిపారు. అలాగే ఈ 83 మంది పిల్లలను పార్లమెంటులోని సోషలిస్టు పార్టీకి చెందిన ప్రతి చట్టసభ సభ్యుడికి ఒకరికి చొప్పున సహాయకులుగా ఉంచబోతున్నట్లు వివరించారు. అసలు ఈ వాక్యాల వెనుక ఉన్న ఆయన ఉద్దేశం ఏంటి? అసలు ఏఐ మంత్రి గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం వెనుకున్న ఆంతర్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఏడాది సెప్టెంబర్లో ఏఐ ఆధారిత మంత్రిని సంప్రదాయ అల్బేనియా మహిళ దుస్తుల్లో ఉన్న మహిళగా చూపించారు. ఇప్పటికే ఆమెకు డిఎల్గా పేరు కూడా పెట్టి ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు ఆమె గర్భం దాల్చిందని, ఏకంగా 83 మంది పిల్లలకు ఒకేసారి జన్మను ఇవ్వబోతుందని అల్బేనియా ప్రధాని ఎడి రామ వెల్లడించారు. అయితే వీరంతా నిజమైన పిల్లలు కాదని, డిజిటల్ పిల్లలని చెప్పారు. ఈ 83 మందిని సోషలిస్టు పార్టీలోని ఒక్కో పార్లమెంటు సభ్యుడికి ఒక్కో సహాయకుడిగా నియమించబోతున్నట్లు వివరించారు. ఈ కొత్త ఏఐ సహాయకుల ముఖ్య లక్ష్యం పార్లమెంటరీ కార్యకలాపాలను పర్యవేక్షించడమేనని కూడా ప్రధాని తెలిపారు. అంతేకాకుండా చర్యలను రికార్డు చేసి అవసరమైన సమయాల్లో చట్టసభ సభ్యులు ఏ విధంగా స్పందించాలో కూడా వీరు సూచనలు చేస్తారని స్పష్టం చేశారు. ప్రతి ఏఐ సహాయకుడు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని చర్యల రికార్డును నిర్వహించి ఏదైనా అంశాన్ని సభ్యులు కోల్పోతే వారికి తెలియజేస్తారని కూడా వివరించారు. ఈ పిల్లలందరికీ వారి తల్లి డిఎల్ఏ జ్ఞానం ఉంటుందని రామ స్పష్టం చేశారు. ఉదాహరణకు ఒక ఎంపీ కాఫీ బ్రేక్కి వెళ్ళి తిరిగి రావడం ఆలస్యమైతే ఈ ఏఐ సహాయకుడు వారి హాల్లో లేనప్పుడు దేని గురించి చర్చించరు, కేవలం మంత్రి దేని గురించి మాట్లాడాలనే విషయాన్ని చెప్తారు అని పేర్కొన్నారు. అయితే ఈ వ్యవస్థ 2026 చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి రావచ్చని తెలిపారు. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ను పరిశీలించేందుకు, అందులో నెలకొన్న అవినీతిని తరుముకొట్టేందుకు డిఎల్ను రూపొందించారు. ఈ క్రమంలోనే ఆ శాఖలో ఉన్న అవినీతిని అంతం చేసేందుకు ఏఐ ఆధారిత డిఎల్ను కేబినెట్ మంత్రిగా నియమిస్తున్నట్లు ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇలా ఒక ఏఐ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిసారి కాగా, డిఎల్ పౌరులకు, వ్యాపార సంస్థలకు ప్రభుత్వ పత్రాలను పొందడంలో సహాయం చేస్తుంది. For more videos like this, subscribe Big TV channel.